అందరికీ నమస్కారం. ఈరోజు నేను పొలాల అమావాస్య పూజా విధానం మీ అందరి కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని కంద మొక్కకైతే పూజ చేస్తామండి. అలానే ఆ కంద మొక్కకు చుట్టూ కూడా పసుపు, కుంకంతో అలంకరించి పసుపు వినాయకుడిని చేసుకొని, కంద మొక్కకి ఒక పసుపు కొమ్ముని కట్టి, యథావిధిగా ఒక పూజా విధానం పుస్తకంలో ఉంటుంది. దాన్ని చూసి మనం కథ చదువుకొని, ఆ కథ అక్షింతలు వేసుకోవాలి. ఇది ప్రత్యేకించి పుట్టబోయే పిల్లల కోసం, అలానే పుట్టిన పిల్లల అభివృద్ధి కోసం ఈ పూజనైతే చేస్తారు. దీనికి 9 రకాల ప్రత్యేకమైన కూరలు వేసి, పులుసునైతే పెట్టడం చాలా ప్రత్యేకమైన నైవేద్యం అనమాట. అమ్మవారికి గార్లు, బూర్లు ప్రత్యేకంగా ఈ పూజకి నైవేద్యాన్నయితే పెడతారండి. సో, ఆ పూజ చదువుకున్న తర్వాత అమ్మవారికి హారతినిచ్చి, ఆ అక్షతలు ఇంటిల్లిపాది మనవలు, మనవలకి ఇంటిల్లిపాది అందరూ వేసుకొని, అమ్మవారిని మనం ప్రేయర్ చేసుకోవాలనమాట అభివృద్ధి కోసం. ఈ పూజా విధానం చేసిన ఇంట్లో పిల్లలు అందరూ కూడా చక్కగా అభివృద్ధి చెందుతారని, ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.